బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు వెళ్లే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం రోడ్లు ముస్తాబవుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీకా జైన్ మిర్జాగూడ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చేందుకు వస్తుండటంతో అధికారులు రోడ్డుకు రిపేర్లు చేస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులు ట్రిప్పర్లు తీసుకొచ్చి గుంతల్లో వైట్ మిక్స్ పోయిస్తూ చదును చేయిస్తున్నారు. లక్ష్మీ నారాయణపూర్ నుండి యాలాల వెళ్లే దారిలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో ఆర్ఎండ్బి సిబ్బంది వైట్ మిక్స్ పోయిస్తున్నారు. కొన్ని రోజులుగా రోడ్లు రిపేర్ చేయకపోవడంతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్జాగూడ బస్ టిప్పర్ ప్రమాదానికి అసలు కారణం గుంతలమయమైన రోడ్డే అని స్థానికులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు యాక్సిడెంట్ స్పాట్ కి వచ్చిన ఎంపీని ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు నిలదీశారు. తాజాగా రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ పేరుతో వస్తున్న నేతలు తమకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మాత్రమే రోడ్లు చదును చేసుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. 3 పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన 2 పిల్లలకు కూడా పరిహార చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రోడ్లు చదును చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే కలెక్టర్ అందరూ వస్తున్నామని రోడ్ ప్యాచ్లు వేస్తారా, రోడ్ వేపిస్తారా? ఇంతకు ఏమి సత్యవుతున్నది ఎట్లా సత్యం మళ్ళా ఊరుతారా? మళ్ళా బతుకుతా చెప్పు. చిన్న వస్తా పిల్లలు కొలువులు లక్షల కొలువు దొరికితే పిల్లలు చచ్చిపోయి ఏం కావాలి? మీరు ఇప్పుడు ఓసి ఏం కాదు, జీవితంలో ఏం రోడ్డు లేకుండా ఎన్ని రోడ్ ఇట్లా ఇట్లా గ్యారంటీ లేదు. ప్యాచ్లు వేసి ఏం గ్యారంటీ కాదు. రోడ్ అయిపోయింది సీదా. ప్యాచ్లు వేసి ఏం లాభం లేదు. మీరు మళ్ళీ 8 రకాల లారీలు పోతాయి, ఈ కంపెనీ నుంచి అన్ని పోతాయి, పాడైపోతాం. మళ్ళా కోడంగల్లోనేమో అద్భుతమైన రోడ్లు వేసుకొని మా తాండూరు కాన్స్టిట్యున్సీలో మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యాలల్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చిండ్రు. కాకపోతే మాకు లక్ష్మీనారాయణ పుట్టు యాలాల్ వరకు రోడ్లు అనేటివి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే మీరు చేవెలలో సంఘటన జరిగిన తర్వాత కలెక్టర్ గారు, మనోహర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు ఈ రూట్లో ఈరోజు పర్యటనకు వస్తున్నారని చెప్పి మేఘాల మీద రోడ్ వర్కులు చేస్తున్నారు. ఇది నాసిరకం వర్క్ నడుస్తున్నారు. ఎప్పటికప్పుడే ప్యాచ్లు వేస్తున్నారు. ఆ ప్యాచ్ల వర్క్ లో కూడా నాణ్యత అనేది లేదు. మీరు ఒక్కసారి గమనించాలి. కాకపోతే ఎంతో మంది ఇదే నిన్న నేను ఈ దారిలో వస్తున్నప్పుడు చెన్నారంకు సంబంధించిన వ్యక్తి 2 బైక్ పై నుంచి పడి కింద పడిపోవడం చూసిన. ఎంత దారుణమైన రోడ్లు అంటే మీరు ఒకసారి చూడండి. ఎంతమంది చూడండి ఒకసారి, ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, చూడలేని పరిస్థితి. అందుకనే ఎమ్మెల్యే గారికి మేము గౌరవంగా విన్నవించుకుంటున్నాము. ఖచ్చితమైన నాణ్యమైన రోడ్లతోనే ఈ రోడ్డు పనులు జరగాలి. అప్పటి వరకు మేము కూడా అందరము ఏకతాటిపైకి వచ్చి దీని మీద ధర్నా చేసే కార్యక్రమాలు కూడా విన్నవించుకుంటాము. కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజులు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత మీరు మేఘాల మీద ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పర్యటనకు వస్తున్నారని చెప్పేసి కంకర కొద్దిగా సిమెంట్ కలిపి వేస్తున్నారు. అది కూడా నాసిరకంగా వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ లోని నాచారంలో 3 రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ ను 4 యువకులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి హత్య చేశారు. కారులో మురళీకృష్ణను వెకిలి చేష్టలతో నిందితులు ఇబ్బందులకు గురిచేశారు. తమకు ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మురళీకృష్ణకు నిందితులకు వైరం లేకున్నా లిఫ్ట్ అడిగిన పాపానికి హత్య చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, మల్లాపూర్ కు చెందిన ఓ మైనర్ ఉన్నారు. ఉండేది పిల్లలు కూడా
ఆయన ఆ నైట్ లో మా ఇంటికి ఉప్పల్కి వస్తుంటే ఇక లిఫ్ట్ అడిగినడా కార్ అయితే ఎవరు లిఫ్ట్ అడగారు. ఆయన లిఫ్ట్ అడిగిండా లేదా, ఎక్కడ ఆయనను ఒక కార్ లో ఎక్కించుకున్నారు, అంతగానో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కష్టం చేసి మాకు సంపాదించి పెడితే కానీ మేము బతకలేని పరిస్థితిలా ఆయన ఇంత దారుణంగా చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకి జైలు శిక్ష కంపల్సరీ చేయాలి. చట్నీ పడిన రీజన్ చూపిస్తారు. చట్నీ పడితే ఎవరైనా మనిషిని చంపుతారా? పోనీ మనిషిని ఆయన దగ్గర బంగారం లేదు, ఆయన దగ్గర బండి లేదు, ఆయన దగ్గర పైసలు లేవు, అట్లాంటి మనిషిని చట్నీ పడితే చంపేసిండ్రంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అంత చిన్న మాటకు మనిషిని చంపుతారా ఎవరన్నా? ఇప్పుడు మరి మేము ఎట్లా బతకాలి? మాకు న్యాయం చేయాలి. నా భర్త ఆత్మశాంతికి వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మాకు ఏదన్నా న్యాయం చేయండి. వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. వాళ్ళని జీవిత ఖైదీని చేయాలి. వాళ్ళని వీలైనంత కఠినంగా శిక్షించాలి. మాకు న్యాయం చేయండి దయచేసి. మేము పేదవాళ్ళం. ఆయన సంపాదిస్తే కానీ బతకలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అలాంటి జీవనోపాధి లేని ఆ మనిషిని ఏం కొద్దిగా ఏం అవసరం కొద్ది అంతగానో కొట్టి చంపినారు. మాకు న్యాయం చేయండి దయచేసి. ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, మధురవాడ, ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, మధురవాడ, ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఇక ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ శాలిని. విశాఖపట్నంలో కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలోనైతే సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే కొంతమంది ఈ యొక్క సబ్ రిజిస్టార్ ఆఫీసుల పైన కంప్లైంట్స్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి అమరావతి యూనిట్ ఎవరైతే సిఐయు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కి సంబంధించిన బృందాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల పైన అయితే ఇప్పటికే దాడులు కొనసాగిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ఫైల్ కూడా వెరిఫై చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే దేనిపైన ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి అనేది ఇంకా అధికారులు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ప్రస్తుతానికి మనకి ఏదైతే రాజ్ న్యూస్ కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్, అలాగే ఈ యొక్క విశాఖపట్నానికి సంబంధించి ఉన్న సబ్ రిజిస్టార్లు, ముఖ్యంగా మధురవాడ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి, అలాగే టర్నర్ చౌటరీ దగ్గర ఉన్న ఓల్డ్ టౌన్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే మధురవాడకి సంబంధించి సబ్ రిజిస్టార్ ఆఫీస్ తో పాటు భోగాపురం, అలాగే పెందుర్తికి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఏ ఇన్ఫర్మేషన్ మీద ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి అన్న దానిపైన ఇప్పటికే ఏసీపీ అధికారులు స్పష్టం చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అయితే అవకతవకలు ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోనే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అధికారులు బయటకు వచ్చి ఏమైనా అవకతవకలు జరిగాయా అనేది మీడియాకి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రాజ్ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా వచ్చిన వీడియోస్ మూలాన ఈ యొక్క సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోనే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకున్న అత్యంత కీలకమైన సమాచారం మేరకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోని ఈ యొక్క సిఐయు యూనిట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా దీనిపైన దాడులు కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఎక్కడా కూడా లంచాలకి సంబంధం లేకుండా పారదర్శకమైన వ్యవహారాలు జరగాలన్న ఒకే ఒక కారణం చేతే ఈ యొక్క దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల పైన ఇప్పటికే కొంతమంది వీటిపైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఫైల్ను కూడా ఏసీబీ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో దీనిపైన సబ్ రిజిస్టార్ల ఆఫీసుల పైన జరుగుతున్న దాడుల నేపథ్యంలో
వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అధికారం ఉన్నది. అయితే ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టయితే ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ ను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా వాళ్ళ మీద వేసే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది శాలిని. నందకుమార్, అలాగే మరి ఏసీబీ సోదాలకు సంబంధించి అక్కడ ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చిన వారు ఏమంటున్నారు ఈ సోదాలకు సంబంధించి? ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు అయితే దాదాపు అమరావతి హెడ్ ఆఫీస్ కి సంబంధించి ఏసీబీలోని ఒక వింగ్ అయిన సిఐయు వింగ్ ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏసీబీ ఆఫీసులు ఉన్నాయో వాటి యొక్క బృందాలు కాకుండా సెపరేట్ టీమ్ మొత్తం రాష్ట్రం అంతా ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నాయి. అయితే ముఖ్యంగా అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చిన సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోనే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఉన్న 120 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోని ఈ యొక్క సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క దాదాపు 2.5 సంవత్సరాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే విశాఖపట్నం, అన్నమయ్య, అల్లూరి జిల్లాకి సంబంధించి విజయనగరం, అలాగే భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే అధికారుల యొక్క సోదాల ముగింపు అయిన తర్వాత దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఎందువల్ల ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నారు అనేది ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సబ్ రిజిస్టార్ ఆఫీసుల పైన ర్యాండమ్ గా ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పారదర్శకత, ఎటువంటి లంచాలకి కూడా తావు లేకుండా కొనసాగాలి ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోనే అనేది ముఖ్య ఎజెండాగా కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇటువంటి చెక్స్ ఎప్పుడు కూడా ర్యాండమ్ గా జరుగుతాయని, అలాగే ఈ యొక్క ఏసీబీకి సంబంధించి 14400 నెంబర్ కూడా డైరెక్ట్ గా ఈ యొక్క ప్రజలే ఫోన్ చేసి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా చేయొచ్చని కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రజలకి ఈ యొక్క పారదర్శకమైన పాలన, అలాగే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా ఉండడానికి ఇటువంటి ర్యాండమ్ చెక్స్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, మధురవాడ, ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో ఈ దాడులను చేపట్టారు. ఇక ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పటి వరకు జరిపిన ఏసీబీ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీపీ దాడులు అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవలే కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు సోమవారం పూట ఏదైతే ఇటు గ్రీవెన్స్ నిర్వహిస్తారో ఆ గ్రీవెన్స్ లో భాగంగా ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కువగా అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారు అంటూ కూడా వారి యొక్క సమస్యలను అయితే ఈ యొక్క ప్రజలు తీసుకురావడంతో దీనిపై అయితే ఇటు ప్రభుత్వం స్పందించి వెంటనే ఏసీబీ దాడులు అయితే కనుక నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రకాశం జిల్లాలో దాదాపు 3 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏదైతే ఇటు డబ్బులు తీసుకుంటా ఉండగా కూడా ఇటు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా ప్రతి కార్యాలయాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం, అదేవిధంగా ఈ రోజు ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరిని లోపలికి అనుమతించకుండా, లోపల ఉన్న వారిని ఎవరిని బయటికి పంపించకుండా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక ఇక ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏదైతే ఇటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు కీలకమైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏవైతే ఎక్కువగా ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదుల్లో నేపథ్యంలోనే ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా
సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇటు మీడియేటర్ల వ్యవస్థ ఎవరైతే ఉంటారో వారిపై కూడా ఇప్పటికే నిఘా ఉంచినటువంటి పరిస్థితుల్లో అక్కడ సిసి పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అవకతవకలు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక రికార్డులన్నీ పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అనధికారికంగా ఉన్నటువంటి డబ్బును సైతం కూడా లెక్క అడుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ యొక్క దాడుల అనంతరం కూడా ఎంత మేరకు ఈ యొక్క అవినీతి జరిగింది, అదేవిధంగా ఎవరెవరు పట్టుబడ్డారు అన్న దానిపై అయితే కనుక ఈ ఉన్నతాధికారి అయితే కనుక సమాచారం అయితే అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రమేష్ బాబు ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చినా కంప్లైంట్ ఇచ్చినప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇక్కడే ఓపెన్ గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. నా పేరు బీర్. వరుస బస్సు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఏం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వరుస బస్సు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఏం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు.
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్ ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్ను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్ ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్ను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విషయాన్ని ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ ఎంపీ అయిన నాగేష్ ఇంటిని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పత్తి రైతులు అందరు కలిసి ఇంటిని పైన దాడి చేసినారు. ఇంటిని ఆక్రమణ చేసినారు. యాక్చువల్ గా పత్తి పంటను 7 క్వింటాలు మాత్రమే ఎకరా కొంట అని చెప్పేసి నిబంధన పెట్టిండ్రు. యాక్చువల్ గా పత్తి పంట 10 నుంచి 15 టన్నుల వరకు పత్తి పంట ఎకరాకు పండుతుంది. కానీ 7 క్వింటాల ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ సందర్భంగా రైతులను పట్టించుకునే నాతు లేదని చెప్తున్నారు. అకాల వర్షాలు ముంతా తుఫాన్ తోటనే రైతులు అల్లాడుతున్న సమయంలో కొద్దిగా వెళ్ళిన ఈ పత్తి కూడా కొనకపోవడంతో పంట దిగుబడి తక్కువ వచ్చినా కానీ కొనకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న తోటి ఉధృత పరిస్థితి ఏర్పడింది. వారిని అరెస్ట్ చేసి పిఎస్ కి అయితే తరలించారు. ఈ సందర్భంగా మన జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్నా కానీ ఇక్కడ ఉన్న రైతుల గురించి పట్టించుకునే నాతులు లేదని చెప్పేసి అన్నారు. పట్టించుకునే నాతులు లేదు, రైతు కొనుగోలు చేస్తలేదు. తీసే ఈ నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి గింజలు కొనాలని చెప్పేసి జోగు రామన్న డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా రైతులు కూడా వారికి మద్దతు కలపడంతో ఇక తీవ్రమైన ఉధృత పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు ఇక పిఎస్ తో తరలించేటువంటి అక్కడ అరెస్ట్ చేసి అయితే ఇప్పుడైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో జోగు రామన్న అరెస్ట్ చేసి ఉంచింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.